బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ ఎవరంటే అంతా చెప్పే పేరు ఒకటే, అదే హరీష్ రావు. పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం కనుగొనడానికి కేసీఆర్ కున్న ఒకే ఒక ఆప్షన్ హరీష్ రావు. అయితే ప్రస్తుతం హరీష్ రావు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి త్వరలోనే హరీష్ బీజేపీలో చేరుతారని బాంబు పేల్చారు. మరోవైపు కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో హరీష్ బీజేపీలో చేరుతారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ హరీష్ రావు మనసులో ఏముంది? కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు, పార్టీల మార్పులు హాట్ టాపిక్ గా మారాయి. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఊహించని నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారణాలు ఏవైనా కూడా పార్టీని వీడటంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతుందా ఏంది అని అనుకుంటున్నారు జనాలు. ఇంకొందరు నేతలేమో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు, అది కూడా పేరు మోసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వెళ్లారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరమీదకొస్తోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావు కూడా పార్టీని వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని అన్నారు. హరీష్ రావు కూడా పార్టీని వీడబోతున్నారని, బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ బాంబు పేల్చారు. అదేవిధంగా సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందువల్ల కేసీఆర్ రాజకీయాలను వదిలేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని సలహా ఇచ్చారు. కాగా చాలా సందర్భాల్లో హరీష్ రావు పార్టీ మారబోతున్నారంటూ పలువురు నేతలు పేర్కొన్న సందర్భంలో ఆయన స్పందించారు. ఆ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాను బతికున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీని వీడాల్సి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో భారీగా చర్చ జరుగుతోంది. హరీష్ రావు నిజంగానే పార్టీ మారుతున్నారా అంటూ జనాలు చెవులు కోరుకుంటున్నారు. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు హరీష్ రావు పార్టీ మారబోతున్నారా లేదా అనేది. ఎందుకంటే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా పార్టీని మారబోం, రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉంటామని ఇవాళ చెప్పి రేపు మరో పార్టీలోకి చేరిపోయారు. ఈ పరిస్థితులను పరిశీలించిన ప్రజలు హరీష్ రావు కూడా పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటున్నారు. మరోవైపు ఇంకో వాదన కూడా తెరపైకొస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ షాక్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్ ని గుటకాయ్ స్వాహా చేయడానికి హరీష్ రావు ట్రై చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఎంపీలు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ లో ఇప్పుడు ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ లో ప్రస్తుతం మిగిలిన ఎమ్మెల్యేలను సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పనైపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్లు సమాచారం. హరీష్ రావు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్ లో ఆయన స్థానం 4గానో 5గానో ఉంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రారు. టైం బ్యాడ్ అయింది గాని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్ము దులిపి ఉంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారు. దీని మీనింగ్ ఏంటంటే కేసీఆర్ నీడలో ఉంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బీజేపీనో గద్దల్లాగా ఎగరేసుకుపోకముందే తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ కి సమర్థవంతమైన నాయకత్వం వహిస్తానని
ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్ ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక ఛాన్సే ఉండదనేది హరీష్ ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ని చీల్చి తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకొని పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో ట్రబుల్ షూటర్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చినట్లు హరీష్ కూడా బీఆర్ఎస్ ని చీల్చి గులాబీ పార్టీకి తానే అసలైన అధినేత అని ప్రకటించుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది.